హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన థంబ్నెయిల్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిక్రూట్మెంట్ నుంచి మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్దామని ఈ థంబ్నెయిల్ పెట్టాను. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నో ఎగ్జామ్, నో ఫిజికల్, నో ఇంటర్వ్యూ. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై చేయాలని కోరుకుంటున్నాను. ఇదేంటంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. దీని యొక్క సాలరీ వచ్చి 25,000. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 27 సంవత్సరాల వరకు. సో దీంట్లో జాబ్స్ ఏంటంటే ట్యాక్స్ అసిస్టెంటు, ఎస్ఎస్సి ఎంటీఎస్, అలాగే మరిన్ని కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరూ చూసి అప్లై చేయండి. అలాగే ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ గ్రోత్ అవుతుంది, అందరికీ షేర్ అవుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ 2025 అప్లై నౌ ఫర్ వేరియస్ పోస్ట్. Income Tax Recruitment 2025. The Kolkata Customs Department has announced recruitment for sport quota vacancies in various posts, including tax assistant, havaldar, and multitasking staff. This notification covers all key details such as total vacancies, all eligibility criteria, application process, important dates, fees, and selection procedure. Interested candidates are advised to carefully check the official notification అండ్ అప్లై అకార్డింగ్లీ. సో ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ కోటా వేకెన్సీస్తో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా ట్యాక్స్ అసిస్టెంటు, హవాల్దారు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నుంచి మంచి వేరియస్ పోస్టులు అనమాట. దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను చూడండి. వాట్ ఈజ్ కోల్కతా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్? ద కోల్కతా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ఏ గవర్నమెంట్ ఏజెన్సీ. అంటే కోల్కతా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్యాక్స్ కలెక్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ద Kolkata region. It oversees various recruitment drives, including sports quota vacancies to fill positions like tax assistant, havaldar, and multitasking staff. సో కోల్కతా రీజియన్ నుంచి వేరియస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ కండక్టింగ్ చేశారు. అందులో ఏంటంటే ట్యాక్స్ అసిస్టెంట్, హవాల్దారు అండ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ యొక్క పొజిషన్స్ ఖాళీగానే అవి ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే తీశారు. సో జాబ్ సమరీ. ఆర్గనైజేషన్ వచ్చి ద ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ కమిషన్ ఆఫ్ కస్టమ్స్, కోల్కతా జోన్ నుంచి ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది. దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి 1 జూన్ 2025 నుంచి అప్లికేషన్ అయితే మనకి రిలీజ్ అయింది. దాని యొక్క నోటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు. అలాగే జాబ్ లొకేషన్ కోల్కతాలో జాబ్ ఉంటుంది. మనకి సెలెక్ట్ అయితే జాబ్ వచ్చి కోల్కతాలో ఇస్తారు. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్లో. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 26 వేకెన్సీస్. లాస్ట్ డేట్ టు అప్లై అంటే 31 జూలై 2025. అంటే 1 మంత్ ఉంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. 1 or 2 months ఉంది. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చి పోస్ట్ అండ్ వేకెన్సీస్. పోస్టులు వచ్చి ట్యాక్స్ అసిస్టెంట్ 10, హవాల్దార్ 14, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా అంటే ట్యాక్స్ అసిస్టెంట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ప్లస్ డేటా ఎంట్రీ స్పీడ్ 80,000 రిప్రెషన్ పర్ అవర్. అంటే టైపింగ్ ఉండాలి, డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. హవాల్దార్ 10th పాస్ అయితే చాలు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అది కూడా 10th పాస్ అయితే చాలు. అప్లై చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ. క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్ రికగ్నైజ్డ్ గేమ్స్, స్పోర్ట్స్ అండ్ మీట్ ద రిక్వైర్డ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ యాజ్ పర్ అఫీషియల్ నార్మ్స్ విల్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ అండర్ ది స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ కోటాగా మంచిగా రిక్రూట్మెంట్ పెడతారు. స్పోర్ట్స్ కోటా లేని వాళ్ళకి విడిగా పెడతారు అన్నమాట. ఓకేనా? అది ఇక్కడ రాశారు. అదర్ ఎలిజిబిలిటీ. ట్యాక్స్ అసిస్టెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అలాగే 8,000 పర్ డిప్రెషన్స్ ఫాస్ట్గా కొట్టాలన్నమాట. అంటే ఫాస్ట్గా టైపింగ్ ఉండాలి. హవాల్దార్ ఏమో 10th పాస్ అయి ఉండాలి. దాని యొక్క హైట్ వచ్చి మేల్స్కి అయితే 157.5 అంటే 157.5 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ 81 సెంటీమీటర్స్, అలాగే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్. అలాగే ఫీమేల్కి హైట్ వచ్చి 152 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చి 48 kgs ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ టెస్ట్ ఇంక్లూడ్స్. ఫిజికల్ టెస్ట్ ఏంటంటే వాకింగ్. మేల్స్ ఏమో 1600 మీటర్స్ ఇన్ 15 minutes, 15 నిమిషాలు 1600 మీటర్లు నడాలంట. నెక్స్ట్ ఫీమేల్స్కి ఏమో 1 కిలోమీటర్ 20 minutesలో నడాలి. ఇది సింపుల్, ఎవరైనా చేయగలరు. నెక్స్ట్ వచ్చి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. మెట్రికులేషన్ 10th పాస్ అయ్యి ఉండాలన్నమాట మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. నేను ఇది చెప్పింది ఏంటంటే పైన
ట్యాక్స్ అసిస్టెంట్కేమో డిగ్రీ ఉండాలి ప్లస్ రికగ్నైజ్డ్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 10th పాస్ అయితే చాలన్నమాట. అలాగే దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27 ఇయర్స్. అదే ట్యాక్స్ అసిస్టెంట్కి అయితే 27 ఇయర్స్, మిగిలిన 2 పోస్టులకి అయితే 25 ఇయర్సే. నెక్స్ట్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే మనం అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మనం నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకుంటే దీని యొక్క అప్లై లింక్ కూడా కింద ఇస్తాను. జాగ్రత్తగా ఆన్లైన్లో అప్లై చేసుకుని అప్లై చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ మంచిగా ప్రిపేర్ చేసి అందులో పెట్టి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క ఫీజు పేమెంట్ అయితే ఏం లేదనుకుంటా. సో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి ఆ ప్రింట్అవుట్ కాపీ తీసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, డబ్ల్యూఎస్ 3000. ఓకే. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ 1500. పేమెంట్ మోడ్ ఆన్లైన్ ఓన్లీ. ఒకసారి ఇది చూడండి, 3000 1500 ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే నాకు పక్కకు తెలియదు కాబట్టి. ఓకే. వాట్ ఈస్ ద ఇంకా అవి ఫిక్సే అనుకుంటా 3000 1500. ఇది ఎవరో అప్లై చేయరు కాబట్టి ఎవడైతే అప్లై చేస్తారో కోల్కతా వెళ్ళి ఎగ్జామ్ రాస్తా అన్నాడు. ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ కాదు, మెరిట్, జస్ట్ మెరిట్. ఎగ్జామ్ లేదు, ఫిజికల్ లేదు, జస్ట్ మెరిట్ ఉందంతే. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.